ఎక్కారేమో ఏముందనమాట. దే ఆర్ బిలీవింగ్ ఎ గుడ్ స్టోరీ నమ్ముకున్నారు. అయితే విజయ్ దేవరకొండ గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? గౌతమ్ తిల్లూరి గారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇది నా సినిమాను ఇంకో సినిమా కాదు, గౌతమ్ తిల్లూరి గారి సినిమా అని చెప్పాడు అనమాట. అంటే ఆ సినిమాను నమ్మి వాళ్ళు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి సినిమాని రిలీజ్ చేశారు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని తర్వాత అనిరుద్ధ్ గారు అయితేనేమి, డిఓపి ఎవరు చేశారు జరిగి కానీ అబ్బా డిఓపి ఇచ్చి పడితే అసలు పడవలో సీన్లు ఉంటాయి. అడిది ఇప్పుడు డ్రోన్ తిప్పుతాడు, దాని తర్వాత కెమెరా తిప్పుతాడు, జింబే ఎత్తాడు, గిమ్మలు ఎత్తాడు, ఇంత ఉంది అసలు డిఓపి అయితే. దాని తర్వాత కాస్ట్యూమ్ సంబంధించి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దేర్ ఇస్ నో మోర్. భాగ్యశ్రీ భాగ్యశ్రీ హీరోయిన్ అని చెప్పడం క్యారెక్టర్ చాలా ఓవరాల్ గా విజయానికి కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు, హిట్ పడ్డదని చెప్పవచ్చు. ఆయన రొటీన్ గా చేస్తున్నారని ఎప్పుడైతే ఫ్యాన్స్ అనుకుంటున్నారు, లేదు నేను డిఫరెంట్ గా కూడా ట్రై చేయగలను, నాలో ఎంత స్టామినా ఉందని ప్రూవ్ చేసుకునే సినిమా. ఈ సెకండ్ హాఫ్ బాగాలేదని ఓవరాల్ గా సినిమా బాగుంది, సినిమా లెక్క సినిమా బాగుంది. విజయ్ దేవరకొండ మంచి యాక్టింగ్ చేసింది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ మీరన్నా ఉంటే బాగుంటుంది అనిపించింది, హీరోయిన్ అంటే ఏం లేదు. అయితే ఇచ్చేవాళ్ళు సినిమా అయితే నా పరంగా చాలా బాగుంది. విజయానికి కంబ్యాక్ లైగర్ తర్వాత ఈ సినిమా అయితే మంచి హిట్ పడిందని చెప్పాలి. రొమాన్స్ అట్లాంటివి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మనకి సత్యదేవ్ అన్న బ్రదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, అన్నని చంపేశారు, అది ఒక బాధాకరం విషయం. మూవీ పరంగా అయితే మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి హీరోయిన్ కూడా కొద్దిగా క్యారెక్టరే ఉన్నా కూడా డాక్టర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. మూవీ అయితే చాలా బాగుందన్న. నేను మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. లైగర్ కంటే కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్నకి కెరియర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పారు. చాలా బాగుంది సినిమా మాత్రం. సత్యదేవ్ అన్న కూడా ఈక్వల్గా చేశారు, అన్నదమ్ములు ఈడుగా తీసేస్తారు. ఏం మాట్లాడాలో, ఎంత లోలో ఉన్నారో అలాంటి మనిషికి ఒక కంబ్యాక్ ఇవ్వడం అనేది చాలా కష్టము. బట్ అవన్నీ బయట కనిపించకుండా తొక్కుకొని ఒక మాస్ కంబ్యాక్ ఇవ్వగలిగారు. ఒక న్యూ ఇన్నోవేటెడ్ యాక్టర్ గా మనకి సినిమాలో కనిపిస్తారు. థ్యాంక్స్ టు గౌతమ్ గారు ఫర్ దట్ మాస్ కంబ్యాక్ ఫ్రమ్ విజయ్ దేవరకొండ. ఎందుకు అంటే ఇలాంటి ఒక స్టోరీని పునర్జన్మని కలపడం అంత బాగా చేసిన యాక్టింగ్ మాత్రం చెప్తున్నా. ఇక్కడ హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసిన హీరోయిన్ మాత్రం ఏం చేసింది, హీరోయిన్ మాత్రం యాక్టింగ్ అప్పట్లో మాస్ మహారాజా పక్కన చేసింది. మళ్ళీ తర్వాత విజయ్ సృష్టి సినిమా చెప్తున్నా. హీరోయిన్ మాత్రం ఒక స్థాయి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక స్థాయి అంటే ఒక ఇలియానా లేక ఒక టాప్ హీరోయిన్ లెక్క అవుతుంది. ఆమె ఆల్ ద బెస్ట్ హీరోయిన్ చెప్తున్నా. చాలా బాగా చేసిన యాక్టింగ్ ఇక్కడ తీసుకున్నారు గౌతమ్. మన ఇక్కడ డైరెక్టర్ గారు సార్ ఈ కథ డిజైన్ చేసి నిజంగా చెప్తున్నా, ఆ కథకి ఆ క్యారెక్టర్ ఆయననే కరెక్ట్ సెట్ అయింది సినిమాకి. ఎందుకంటే యాంగిల్ కి, ఆ గుండుకి, కటింగ్ కి అదే చెప్తున్నా. ఆ సినిమా దగ్గర కరెక్ట్ చేసిరు. ఇక్కడ మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ వాళ్ళని కాపాడుకోనికి మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ ముందు నిలబడడం, ప్రతి ఒక్క సీన్ చూసినప్పుడు ఒక బూస్ పని వస్తాయి. నేను చెప్పాను అనిరుద్ధ్ గారు సార్ పెద్ద పిల్లర్ సార్, సినిమాకి మాత్రం పెద్ద పిల్లర్. ఈసారి తిరుమల వెంకన్న స్వామి గానే ఈ ఒక్కసారి నా పక్కన ఈసారి తిరుమల వెంకన్న స్వామి గానే ఈ ఒక్కసారి నా పక్కన నడిపించినాడు. చాలా పెద్దోన్నాయి పొడుస్తాడు స్వామి. విజయ్ అన్నా నువ్వు నాకంటే పెద్దోను అన్నా, చాలా పెద్దోనివి, నాకంటే పెద్దోనివే, నేను చిన్నోన్నే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు.